ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన చేశారు. పంచాయతీ పైప్లైన్ల ద్వారా తమకు త్రాగునీరు అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక ఊరి సమీపంలో చెరువులో నీటిని తెచ్చుకుని గృహ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో సుమారు 2-3 నెలలుగా గ్రామస్తులు త్రాగునీటి సమస్యతో బాధపడుతున్నారు. పంచాయతీ పంపుల ద్వారా 2-3 రోజులకు ఒకసారి త్రాగునీరు వదిలినా అవి గృహ అవసరాల కోసం సరిపోకపోవడంతో స్థానిక అధికారులకు తమ నీటి సమస్యపై అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినా సరే ఏ ఒక్క అధికారి కూడా తమ సమస్యను పట్టించుకోలేదు. ఓ పక్క వేసవి, మరోపక్క నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు చేసేది లేక గృహ అవసరాల నిమిత్తం ఊరి చివర చెరువులో నీటిని తెచ్చుకుంటున్నారు. ద్వారకా తిరుమల మండలం అండి, దొరసానిపాడు గ్రామం. మా ఇంట్లో 8 ఉన్నాం. మా ఇంట్లోనే కాదు, మా గ్రామంలో నా పేరు లింగంకుంట కుమారి. మా గ్రామంలో అసలు నీళ్ళు అనేది రావట్లేదండి. అసలు నీళ్ళకి అల్లాడిపోతున్నాం. అసలు ఎన్ని రోజులు బట్టి, రోజులు కాదు నెలలు, సంవత్సరాలు బట్టి కూడా మాకు ఇదే పరిస్థితి. అసలు మాకు ఎలాగా ఉందంటే అలా ఉందండి. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, అసలు మాకు దారి తెన్ని లేకుండా అయిపోయాం. మేము ఏదామని అడుగుదామని మేము ఏమైనా అధికారుల దగ్గరికి వెళ్ళి, సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని అంటే మీ దిక్కున్న సార్ చెప్పుకోండి, మాకు పని లేదని చెప్తున్నారు. మేము ఏ అధికారికి చెప్పాలి? ఇప్పుడు వచ్చే పంపులు కూడా ఆఫ్ చేసేసారు. వచ్చే కారు నీళ్లు కూడా, ఇది వేసవకాలం వర్షాకాలం కూడా కాదు, మా బాధ మేము చెప్పుకుంటే వచ్చే నీళ్ళు కూడా ఆపిచ్చేసారండి. అసలు మేము ఏం చేయాలా? నీళ్ళ కోసం బిందులు ఇచ్చుకుని అటు పరుగులట్టు ఇటు పరుగులట్టు ఇంటి పనులు పంపు బిల్లు కట్టమంటే నీళ్ళు అయితే రావట్లేదు. బిల్లులు అయితే బాగానే కట్టించేసుకుంటున్నారు. అసలు ఏ మాత్రం రూపాయి తక్కువైనా కట్టించుకోవట్లేదండి. బిల్లులు అయితే కనీసం 10 రూపాయలు లేదండి అని అన్న సరే వెళ్ళట్లేదు. మొత్తం కట్టించుకున్నాక పిల్ల జల్లతో అల్లాడిపోతున్నాం. మేము ఏం చేయాలో తెలుస్తలేదు. తిన్నించుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము ట్యాంక్ తో అదంటే టిన్నుతో తీసుకొచ్చుకుంటూ తాగుతూ ఆ నీళ్లు 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, కనీసం 2 రోజులు కానీ 3 రోజులు కానీ వదిలిందేది నీళ్ళే. నేను ఇచ్చిందేది ఇలా ఎత్తం అలా తీసేస్తాం. ఆ సెక్రటరీ అన్నది అసలు మాకు సమాధానం లేదు. మేము వెళ్ళి అడిగితే మీ దిక్కున్నా సార్ చెప్పుకోండి, మీరు ఎవరికి ఏ అధికారి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి పట్టించుకోవట్లేదండి. మా బాధ ఇలా ఉంది. మా బాధ మేము వెళ్ళబోసుకుంటున్నాం. మరి మాకు న్యాయం చేస్తారని మేము చెప్పుకుంటున్నాం. మరి మీరే చేయాలి. ఏ న్యాయం చేసినా మాకు నీళ్ళు వచ్చేటట్టు చేస్తే మాకు అంతే చాలండి. మేము ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు మరి పెద్దింట్లు, నా పేరు ఎస్ఐ కాలనీ అండి. ఏపిన అసలు వాటర్ కానీ ఏమీ రావట్లేదు. మా ఏపిన ప్రెసిడెంట్ గారిని ఏదన్నా అడిగినా కానీ పట్టించుకోవట్లేదు. ఏది అడిగినా మీ మద్దలు వేస్తాడు వెళ్ళి అంటున్నాడండి. మాకు తోరలు ఏమన్నా వేయలేదు. మీకు ఆటోలు తిరుగుతా కావాలని అడిగాడు ప్రెసిడెంట్ గారు. అరే రామకృష్ణ గారు ఇలాగని అడిగారండి. మాకు ఏవి రావట్లేదు. వాటర్ మట్టికి అసలు రావట్లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఈ ఎండాకాలం. అసలు ఏం తాగాలి, ఏం ఎలాగ బతకాలి చెప్పండి ఒకసారి.